కాంగ్రెస్ పాలనలో అరాచక శక్తులు పేటరేగిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. మహిళా జర్నలిస్టులు అని కూడా చూడకుండా అటాక్ చేశారు. సరిత, విజయారెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ ఫోన్లు, కెమెరాలు గుంజుకున్నారు. కొంతకాలంగా రేవంత్ అక్రమాల్ని ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు బయట పెడుతున్నందుకే అక్కసు పెంచుకొని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం 10 ఏళ్ల తెలంగాణ చరిత్ర, 60 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి. కాగా మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ రౌడీల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జర్నలిస్టు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. మహిళా జర్నలిస్టులపై రేవంత్ గూండాల దాడి హేయమైన చర్య అంటూ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కసారి చూడండి, కొండారెడ్డి పల్లెలో ఏదో యువకులంట వీళ్ళు చేసే దౌర్జన్యం ఒకసారి చూడండి. ఒక లేడీ జర్నలిస్ట్ మీద చిప్పులు లాక్కొని ఇవ్వడానికి ఎట్లా చేసిందో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపైన కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు దిగారు. సరిత, విజయారెడ్డి అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులపైన వాళ్ళు అనుచితంగా ప్రవర్తించారు. మా ప్రతినిధి వంశీ మరింత సమాచారం అందిస్తారు. వంశీ, ఏం జరిగింది కొండారెడ్డిపల్లి సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో? రైతు రుణమాఫీపై అసలు విషయాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇద్దరు మహిళా జర్నలిస్టులు సరిత, దాంతో పాటుగా విజయారెడ్డి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి సొంత గ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రామంలో కూడా కొంతమందికి రైతు రుణమాఫీ రాక రైతులు బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి స్వయాన ఇద్దరు మహిళా జర్నలిస్టులు వాటి కవరేజ్ కి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇదే సందర్భంగా మహిళలు అని కూడా చూడకుండా సరిత, విజయారెడ్డి అనే జర్నలిస్టులను ఉంచుకొని భౌతిక దాడికి కూడా పాల్పడినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గుండాలనుగా చెప్పొచ్చు. ప్రధానంగా రాష్ట్రంలో రేవంత్ వచ్చిన రోజు నుండి కూడా పాత్రికేయుల మీద వరుస దాడులు జరుగుతా ఉన్నాయి. ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద కూడా భౌతిక దాడి 10 ఏళ్ల తెలంగాణ చరిత్ర, 60 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా అని కూడా మనం చెప్పొచ్చు. దాంతో పాటుగా గత కొంతకాలంగా ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవంత్ అక్రమాలను బయట పెడుతున్నందుకే అక్కసు పెంచుకొని టార్గెట్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అనేక మందికి రైతు రుణమాఫీ రాక బాధపడతా ఉన్నారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లిలో కూడా చాలా మందికి కూడా రైతు రుణమాఫీ ఏదైతే రానటువంటి పరిస్థితి ఉంది, ఆ విషయాలనే ప్రజలకు తెలియజేయాలని కూడా, దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేస్తున్న అంశాన్ని బహిర్గతం ఎక్కడ అవుతాయనే అంశానికి సంబంధించి కూడా ఈ అంశాలన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, కొంతమంది గుండాలు కూడా అటు ఏదైతే ఇద్దరు జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి పైన దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇదే సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా ప్రకటించడం జరిగింది. ఏదైతే రైతు రుణమాఫీ అసలు వాస్తవానికి సంబంధించి ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణం అని కూడా వారు ఎక్స్ వేదికగా తెలపడం జరిగింది. ఇంద్రమ్మ పాలనగా పోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా, రుణమాఫీ సరిగ్గా జరిగి ఉంటే సీఎం కు అంత భయం ఎందుకు అనేది కూడా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం ఏమైన చర్య, వెంటనే కాంగ్రెస్ గుండాలపైన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టులపైన జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. దాంతో పాటుగా ప్రధానంగా ఏదైతే ఈ మహిళా జర్నలిస్టుల వద్ద నుంచి లాక్కున్నటువంటి ఫోన్లు కావచ్చు, దాంతో పాటుగా కెమెరాలు కూడా తిరిగి ఇచ్చేయాలని కూడా జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయాన్ని వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా తెలంగాణ వాదులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రధానంగా మహిళా జర్నలిస్టులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఇద్దరు మహిళా జర్నలిస్టులను ఏదైతే భౌతిక దాడికి దిగడం అనేది కూడా కారణం అని కూడా ఇప్పటికే ఏం చెప్తారు అంటే వాళ్ళు ఎవరైతే అక్కడ ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టుల పైన అటాక్ చేశారో, దాడి చేశారో, భౌతికంగా వాళ్ళపైన చాలా మిస్బిహేవ్ చేశారో వాళ్ళు ఏం చెప్తున్నారండి? ఎందుకు అంటే మా గ్రామంలోకి రావద్దు అంటున్నారా? ఏమంటున్నారు? వాళ్ళకి ఇబ్బంది ఏంటంట? ఏం చెప్తున్నారట వాళ్ళు?
ఏదైతే రైతు రుణమాఫీ విషయంలో అసలు విషయాలు ఏదైతే బయటపడతాయి, ప్రధానంగా రేవంత్ క్రమంలోనే రైతు రుణమాఫీ కానిటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. ఎక్కడ తమ విషయాలను తమ బండారం బయటపడుతుంది, దాంతో పాటుగా రైతు రుణమాఫీ విషయంలో అసలు విషయాలు ఏడ బయటపడుతున్న ఉద్దేశంతో తమ గ్రామంలోకి రావద్దు, దాంతో పాటుగా తమ గ్రామంలో ఎవరి ఇంటర్వ్యూలు తీసుకోవద్దు, అసలు విషయాలు బయట పెట్టద్దు అనేది ఉద్దేశంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం చూస్తా ఉన్న విజువల్స్ లో కూడా ఎక్కడికక్కడ వారి కెమెరాలు లాక్కోవడం కానీ, దాంతో పాటుగా ఏదైతే వారి ఫోన్లు లాక్కోవడం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బండారం బయటపడుతుంది, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు అవి ఎక్కడ అన్ని మోసపూరితంగా ఉంటాయనే అంశానికి సంబంధించి బయటపడతాయనే ఉద్దేశంతోనే తమ గ్రామంలోకి రావద్దు అన్న ఉద్దేశంతోనే వారు ఈ దాడికి పాల్పడినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కూడా రుణమాఫీ చాలా మంది రైతులకు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. స్వయంగా ప్రభుత్వమే సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 100% రైతు రుణమాఫీ జరిగిందని చెప్తున్నారు. కానీ మంత్రులు రోజు మనకు చెప్తున్నటువంటి విషయం దాదాపు ఇంకా చాలామంది కొన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అని. సో దాంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో కూడా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. సో అసలు వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాం రుణమాఫీ గురించి, వాళ్ళ సమస్యలు ప్రపంచానికి చూపిద్దామని ఇద్దరు మహిళా జర్నలిస్టులు సరిత అండ్ విజయరెడ్డి ఇద్దరు కూడా ఆ గ్రామానికి వెళ్తే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు లేదా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆ మహిళా జర్నలిస్టుల పైన దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళను బూతులు తిడుతూ మా గ్రామంలోకి ఎందుకు వచ్చారంటూ మాట్లాడుతూ భౌతికంగా వాళ్ళపై దాడి చేశారు. సరిత అండ్ విజయరెడ్డి ఇద్దరు మహిళా జర్నలిస్ట్ దగ్గర నుంచి కెమెరాలు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. వాళ్ళు ఎంత మా ఫోన్లు మాకు ఇవ్వండి, మా కెమెరాలు మాకు ఇవ్వండి అని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత వాళ్ళ చేస్తున్నా కూడా అట్లీస్ట్ వాళ్ళు ఫోన్లు అలాగే కెమెరాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు, ఇవ్వట్లేరు. సో స్వయంగా మహిళా జర్నలిస్టుల పైన ఈ రకంగా దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య అంటూ కాంగ్రెస్ గూండాల దాడి హేయమైన చర్య అంటూ కేటీఆర్ దీన్ని ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా లేదంటే అంతకుముందు 60 ఏళ్ల సమైక్య రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా మహిళా జర్నలిస్టుల పైన ఈ రకంగా భౌతికంగా వాళ్ళను ఇట్లా ఈ రకంగా టార్గెట్ చేయడం, ఇట్లా భౌతికంగా బూతులు తిడుతూ దాడులు చేయడం అనేది ఎప్పుడూ చూడలేదు అంటూ కేటీఆర్ చాలా తీవ్రంగా ఈ ఘటనను ఖండిస్తూ ఉన్నారు.